నియోజకవర్గం అయినప్పటికీ ఈ నియోజకవర్గానికి పనికొచ్చేటువంటి ఈ లక్ష్మీ నరసింహాపురం బయ్యారం ఈ 33/11 kV సబ్ స్టేషన్ సంబంధించి స్థలం మాత్రం మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మురళీ నాయక్ గారి స్థలం. సరే, వారు స్థలాన్ని పెద్ద మనసుతో ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక శాసనసభ్యులు కోర కనకయ్య గారి అభ్యర్థన మేరకు ఈ సబ్ స్టేషన్ ఇక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. ఇది ఒకటే కాదు, కోరం కనకయ్య గారు ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం అందరికీ, రైతాంగ సోదరులు కానీ, ఇతర వ్యాపార సంస్థలకు కానీ, గృహ అవసరాలకు కానీ పనికొచ్చేటువంటి విద్యుత్ శక్తి ఎటువంటి లో వోల్టేజ్ లేకుండా, ఇబ్బంది లేకుండా ఉండేటట్టుగా ఈ నియోజకవర్గంలో సబ్ స్టేషన్లు కావాలని చెప్పి వారు ప్రత్యేకంగా మీ అందరి పక్షాన నా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇస్తే 4 సబ్ స్టేషన్లు ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసుకున్నాం. కొమ్మవరం, రామచంద్రాపురం, ముత్యాలంపాడు. ఇది చాలదన్నట్టు ఆయన ఇంకో పెద్ద కోరిక కోరాడు. 132/33 kV మాడగూడెం సబ్ స్టేషన్ కూడా కావాలని చెప్పి అడిగితే నేను వారికి చెప్పాను. సరే, బాగా ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ మారుమూల ప్రాంతం, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందాలని ఆయన పడుతున్నటువంటి తపనను అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి 132/33 kV సబ్ స్టేషన్ కూడా ఈ శాసనసభ నియోజకవర్గానికి శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇది బయ్యారం మండలం అని గట్టిగా చెప్పమని మన మధుకర్ రెడ్డి గారు చెప్తా ఉన్నాడు వెనక నుంచి. కనకయ్య గారు, మధుకర్ రెడ్డి గారు, ఇంకా వీరి మిత్ర బృందం అంతా కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో ఉన్నారు చాలా మంది. ఇంకా వీళ్ళందరూ ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల ఓటర్లతో గెలిచేటువంటి శాసన మండలికి పోటీ చేశాను. నేను పోటీ చేసి నాకంటే ఎక్కువగా శ్రమపడి ఓటర్లందరితో మాట్లాడి ఆ ఓటర్లతో ఉండి పెద్ద ఎత్తున నేను గెలవటానికి పని చేసినటువంటి స్నేహితులు వీళ్ళంతా కుటుంబ సభ్యులు. నాకు నేను రాజకీయంగా చట్టసభలు పోవటానికి పనిచేసినటువంటి ముఖ్యమైన స్నేహితుల్లో వీళ్ళందరూ కూడా ఇల్లందు శాసనసభ నియోజకవర్గం నుంచి ఉన్నారు. అంతకుముందు నుంచే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు నమ్మి ప్రజల కోసం పనిచేయాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి నాయకులుగా ఎదిగినటువంటి వీళ్లు 2009లో శాసనసభ ఎన్నికలు వచ్చేవరకు కోరం కనకయ్య గారికి ప్రత్యేకంగా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి ఆ రోజు నాతో పాటు వారు కూడా ఇక్కడ శాసనసభకు పోటీ చేసి గెలిచేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 2014లో వారు నాతో పాటు శాసనసభలో గెలవటం జరిగింది. ఇటువంటి స్నేహితులు ఉన్నటువంటి ఈ శాసనసభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం మనందరి బాధ్యతగా మేము ప్రత్యేకంగా భావిస్తా ఉన్నాం. అందుకే కనకయ్య గారు అడిగినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా ఈ ఇల్లందు శాసనసభ నియోజకవర్గంలో సాధ్యమైనంత మేరకు అన్ని కార్యకలాపాలు చేస్తాం. వారిని సభా వేదిక మీద కూర్చొని ఉంటే అన్న కేవలం కరెంట్ ఒక్కటే కాదు, మా దగ్గర పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన అనేక మంది రైతాంగ సోదరులు
వ్యవసాయ ఆధారితంగా జీవనం సాగిస్తా ఉన్నారు. తులారాం ప్రాజెక్టు కానీ బయ్యారం చెరువు గురించి కూడా మీరు ఆలోచన చేసి వాటిని పూర్తి చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్ణయం చేయాలి అని చెప్పి వారు మీ అందరి తరఫున ఈ వేదిక నుంచి అడుగుతా ఉంటే డెఫినెట్ గా తప్పనిసరిగా వాటిపైన ఆలోచన చేద్దాం బ్రదర్ అని నేను వారికి చెప్పడం జరిగింది. మీ అందరికి కూడా ఇక్కడి నుంచి మాటిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ కేబినెట్ మొత్తం కూడా రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అవసరం కోసమే ఈ రాష్ట్ర బడ్జెట్ ని ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. వారి అవసరాలు ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఆ అవసరాలను తీర్చడం కోసమే ముందు ప్రయారిటీగా చేస్తున్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో కూడా నీటిపారుదలకు సంబంధించినటువంటి బయ్యారం తులారాం ప్రాజెక్టు కూడా ప్రజల అవసరాల కోసం ముందంజలో ఉంది కాబట్టి తప్పనిసరిగా వీటిపైన దృష్టి సారించి భవిష్యత్తులో వీటన్నిటినీ మీకు అందించడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్తా ఉన్నాం. అంతేకాదు మీ అందరికీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఈనాడు పాలన చేస్తున్నటువంటి ప్రజాప్రభుత్వం ఇందిరమ రాజ్యం ప్రజల ప్రభుత్వం. ఇది ప్రజల కోసమే నిత్యం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం. కనకయ్య గారు ఇందా మాట్లాడుతూ మా ప్రజా అవసరాల కోసం ఈ ప్రభుత్వం దృష్టి సారించి అనేక సంక్షేమ కార్యక్రమాలని మాకు చేస్తా ఉంది, ఇంకా చేయాలి అన్నప్పుడు నిజమే ఈ వెనుకబడినటువంటి ప్రాంతంలో అనేక మంది పేదవాళ్ళు, ఇళ్లు లేనటువంటి పేదవాళ్లు 10 సంవత్సరాల నుంచి ఇంటి కోసం తిరిగి 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 అలసిపోయారు. అటువంటి వారి కోసం మనం ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయల వరకు తగ్గకుండా శాంక్షన్ చేస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు ఈ పేదల కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకి తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇటువంటి గిరిజన నియోజకవర్గాల్లో ఇంకా పేద వర్గాలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అదనంగా ఇంకా కొన్ని ఇళ్లు కూడా శాంక్షన్ చేయాలనేటువంటి ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. 3,500 ఇళ్లతో పాటు ఇంకా కొన్ని ఇళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేస్తున్నామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇల్లుకి 5 లక్షల రూపాయలు అనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఆలోచన చేయండి. 4.5 లక్షల ఇళ్లు మొదటి సంవత్సరమే శాంక్షన్ చేస్తా ఉన్నాం. ఇంకొక 4.5 లక్షల ఇళ్లు వచ్చే సంవత్సరానికి కూడా ముందుగానే శాంక్షన్ చేయాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాం. మొదటి సంవత్సరంలో శాంక్షన్ చేసే 4.5 లక్షల ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల కోసం ఖర్చు పెడుతుందని చెప్పి చాలా సంతోషంగా ధైర్యంగా కూడా చెప్పగలుగుతా ఉన్నాం. పేదల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ₹1, ₹2 కాదు 22,500 కోట్ల రూపాయలు కేవలం ఇందిరమ్మ ఇళ్ల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పి మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాటితో పాటు పేదలు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలు చదువుకుంటే ఆ చదువుతో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చి జీవితంలో స్థిరపడతారని, తద్వారా వాళ్ళ కుటుంబ స్థితిగతులు మెరుగుపడతాయని, తద్వారా ఆ కుటుంబాలతో పాటు ఆ గ్రామం అభివృద్ధి చెందుతున్న ఆశతో తల్లిదండ్రులు చదివిస్తూ పోతే 10 సంవత్సరాలు ఉద్యోగాలు రాక బిడ్డలంతా అల్లాడిపోతూ చివరికి గ్రామాలకు వచ్చి బీటెక్ చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంబీఏ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళు గ్రామాల్లోకి వచ్చి చివరికి పెళ్లిళ్లలో సప్లయర్స్ గా తిరుగుతూ ఉంటే ఇది కాదు కదా మనం కోరుకున్న తెలంగాణ. చదువుకున్న ప్రతి బిడ్డకి ఏదో ఒక అవకాశం వచ్చేటట్టుగా చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రాగానే 57,000 మంది నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల నియామక పత్రాలు అందించడమే కాకుండా వాళ్లతో పాటు ఇంకొక 30,000 ఉద్యోగాలు
వాళ్ళకు వచ్చేటట్టుగా ఈ సంవత్సరమే ఆ కార్యక్రమం కూడా చేపడతా ఉన్నాం.